హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు పెద్ద సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అవతల హీరో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. అదొక ఎత్తు అయితే సెలబ్రిటీస్ కూడా ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, నాట్ ఓన్లీ ఇతర హీరో ఫ్యాన్స్, ఆడియన్స్, జనరల్ మూవీ లవర్స్ వీళ్ళెవరు కాదు, సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేసేటువంటి స్థాయి సినిమా పెద్ది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్గానే సాయి కుమార్ గారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అబౌట్ రామ్ చరణ్స్ పెద్ది. అసలు ఆయన ఏమన్నారు పెద్ది కోసం అనేది ఒక వీడియో ప్లే చేస్తాను, అది చూసిన తర్వాత మాట్లాడదాం. చాలా తీసుకున్నావు కదా ఓకే. పెద్ది గురించా? నేను నీలాగే వెయిటింగ్. సాంగ్ ఇవ్వాలి ఇప్పుడు, షూటింగ్. శరణ్ అదరగొట్టుంటాడు, అర్థమైపోతుంది. క్రికెట్ అదరగొట్టేశాడు. సో వెయిటింగ్ ఫర్ పెద్ది. ఎస్, వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. ఎవడు వాడే రామ్ చరణ్. ఏది ఎవడు? చూశారు కదా, నార్మల్ గా మాట్లాడేస్తే అయిపోయింది. నార్మల్ గా నేను కూడా వెయిట్ చేస్తానమ్మా అని చెప్తే అయిపోయేది. పెద్ది కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుంది. సో క్రికెట్ అదరగొట్టేశాడు, నిజంగా ఇరగొట్టేసి ఉంటాడు చరణ్ అని చెబుతా ఒక డైలాగ్ ఇచ్చి ఎలివేషన్ ఇచ్చారు ఆయన. ఎవడు సినిమాలో విలన్ సాయి కుమార్ గారు. వాడి కంట్లో భయం లేదు, వాడి ఒంట్లో బెదురు లేదు, వాడి దెబ్బకు తిరుగులేదు, వాడే ఎవడు? రామ్ చరణ్ అని చెప్పేసి అంత మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అంటే రామ్ చరణ్ అనేవాడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి దగ్గర కానీ, లేకపోతే ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో కానీ, లేకపోతే ఎనీ విలన్ తో కానీ, ఎవరితోనే కానీ ఎంత మంచిగా తన స్వభావం ఉంటుందో అని చెప్పడానికి ఒక 100% ఉదాహరణ. రీసెంట్ టైమ్స్ లో సాయి కుమార్ గారు ఎవరి తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తో సినిమా చేసింది లేదు, కానీ ఆ బాండింగ్ అనేది ఉంటుంది చూసారా, ఆ బాండింగ్ ఏర్పరచుకుంటాడు రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరితో కూడా, చిన్న లేదు పెద్ద లేదు. అటువంటి సాయి కుమార్ గారు నిజంగా హీఈస్ ఎ లెజెండరీ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా. ఆయన ఈ రకంగా చెప్పడం, నేను వెయిట్ చేస్తాను అని చెప్పడమే కాకుండా హీరోకి అంత ఎలివేషన్ ఇవ్వడం అని అంటే రామ్ చరణ్ తాలూకు క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకరితో మనం ఎలా మెదగాలి, మన సహనటులతో, మన దగ్గర ఉండేటువంటి ఆర్టిస్టులతో ఎంత మంచిగా మెలిగితే, అంటే ఎవడు లాంటి సినిమా ఎప్పుడో చేసేసారు. ఈ మధ్యకాలంలో అసలు నాకు తెలిసి మన సోషల్ మీడియాలో కూడా మనం వాళ్ళిద్దరు కలిసినటువంటి ఈవెంట్ చూడలేదు, ఏమీ చూడలేదు. బట్ ఆ యొక్క సంస్కారం ఆర్టిస్టులు, పెద్ద సీనియర్ ఆర్టిస్టుల పట్ల ఆయన చూపించేటువంటి సంస్కారం ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ మనిషి గురించి మంచి మాత్రమే చెప్పగలిగేలాగా మనకి మనసు వస్తుంది. ఎవరికైనా వస్తుంది, మంచి మనసే వస్తుంది. కానీ చెడ్డగా నెగిటివ్గా మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం ఉంటుంది, ఎక్కువ మాట్లాడడం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ సాయి కుమార్ గారు. అంటే సెలబ్రిటీస్ కూడా పెద్ద సినిమా కోసం అంతలాగా ఎదురు చూసే రేంజ్ క్రేజ్ ప్రస్తుతం 2026లో ఇండియన్ సినిమాలో ఆఫ్టర్ దురంధర్ 2 ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ పెద్ది. సో ఇంకా ఎంతమంది సెలబ్రిటీస్ అంటే సరదాగా ఒక అభిమాని కలిస్తేనే పెద్ది గురించి చెప్పమంటేనే ఈ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారంటే నాకేం అర్థం అవుతుంది, నిజంగా సాయి కుమార్ గారు ఇంత అప్డేటెడ్గా ఉన్నారా? సాంగ్ షూట్ ఒకటే మిగిలి ఉందన్న సంగతి ఒక ఆర్టిస్ట్కి అంతలా తెలియాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ తన ఇండస్ట్రీలో ఉంటున్నారు, బట్ ఆయన సినిమాలు, ఆయన దైనందిన జీవితం ఇవన్నీ చూసుకుంటా ఒక సినిమా తాలూకు అప్డేట్స్ని కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఏ రకంగా పెద్ద తాలూకు క్రేజ్ సెలబ్రిటీస్ లో కూడా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. నిజంగా సాయి కుమార్ గారు ఏమన్నా దీంట్లో ఏమైనా క్యారెక్టర్ చేస్తున్నారా ఏంటి, ఇంతలాగా అప్డేటెడ్ గా ఉన్నారు పెద్ద గురించి అని చెప్పేసి ఒక అభిమానిలాగా ఆయన కూడా జస్ట్ సాంగ్ షూట్ మాత్రమే ఇంకా ఉంది, మిగిలి జరగాలని చెప్పేసి చెప్పారు అని అంటే ఏమో, మేబీ ఆయన బుచ్చిబాబు గారు అఫీషియల్ గా ప్రకటించలేదు సాయి కుమార్ గారు ఉన్నారని. ఎందుకు ఆయన అంతలాగా అప్డేటెడ్ గా చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది. సో ఉన్నా లేకపోయినా సరే సాయి కుమార్ గారు ఆయన ఏదైతే చరణ్ కోసం చెప్పినటువంటి మాట ఏదైతే అంత మంచిగా ఒక ఎలివేషన్ ఇచ్చి డైలాగు ఆయన చెప్పినటువంటి డైలాగ్ మళ్ళీ రీక్రియేట్ చేసి చెప్పడం అన్నది నిజంగా ఆయన మంచి మనసుకి ఒక ఉదాహరణ. రియలీ సో స్వీట్ ఆఫ్ హిమ్. అసలు హ్యాట్స్ ఆఫ్ టు సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క పెద్దవాళ్ళ ఆశీర్వాదం చరణ్ మీద ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఈజ్ బ్లెస్డ్, ఈజ్ డిజర్వ్ టు బి బ్లెస్డ్. మరింత మంది సెలబ్రిటీస్ చాలా మంది పెద్దగా హైప్ అవుతున్నారు, మీకు ఎవరికి అవి రావట్లేదు, తెలియట్లేదు. కానీ ఇట్లాంటి సందర్భాలు, ఇలాంటి వీడియోలు వస్తున్నప్పుడే పెద్ద కోసం సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తున్నారా అనేది మనకి బయటపడతా ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూద్దాం. అతి త్వరలో మనకి అనౌన్స్మెంట్ తాలూకు, కొత్త డేట్ అనౌన్స్మెంట్ తాలూకు పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ మన ముందుకు వస్తుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్ మై ఛానల్. పెద్ద అప్డేట్స్ ప్రతిదీ కూడా ఇస్తూనే ఉంటాను. ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.